శ్రీరామచంద్రుడు ధర్మం కోసమే జీవించాడు. ధర్మబద్ధంగానే శత్రువుల వైపు పోరాటం చేశాడు. ధర్మస్థాపన కోసమే రాక్షసులను అంతం చేశాడు. ధర్మం తప్పకుండా అనుసరించే వారికి పంచభూతాలు సహకారం అందిస్తాయని చెప్పడానికి శ్రీరామచంద్రుడి జీవితమే ఒక నిదర్శనం. దీనికి తార్కాణం రామరావణ యుద్ధం. రావణుడు 10 తలల రాక్షసుడు, అపరమేధావి కూడా, అపారమైన భక్తి తత్పరుడు. మహాశివుని ఆత్మలింగాన్ని పొందిన వ్యక్తి రావణుడు. ఉదరంలో అమృతఖండాన్ని నింపుకున్న మహాబలవంతుడు రావణుడు. ఇటువంటి రావణుణ్ణి ఎదుర్కోవాలి అంటే అంత సులభమైన విషయం కాదు. ఎదిరించవచ్చేమో కానీ ఓడించడం, అంతం చేయడం సాధ్యం కాదు. ఆయన మరణ రహస్యం తెలిసిన వారు చెబితేనే అంతం చేయడం సాధ్యమవుతుంది. ధర్మ సంస్థాపనలో భాగంగా రాముడికి విభీషణుడు సహకరించాడు. లంకా నగరంలో రాక్షసుల మధ్య తిరిగిన సాధుమూర్తి విభీషణుడు. కుంభకర్ణుడు రావణుడు మాదిరిగానే విభీషణుడు కూడా ఉన్నట్టయితే రావణుడిని అంతం చేయడం సాధ్యమయ్యేదేనా? విభీషణుడు అన్న మరణ రహస్యాన్ని తెలిపిన ఉదరం భాగంలో బాణం వేయడం యుద్ధనీతి కాదు. ఈ విషయం రాముడికి తెలుసు. అందుకే బాణం తలకే ఎక్కుపెట్టిన హనుమంతుని ప్రార్థనతో వాయువు ఆ బాణాన్ని వాయువేగంతో ఉదరంలో గుచ్చుకునేలా చేస్తాడు. రహస్యం బహిర్గతమైన తరువాతే రావణుడి మరణం సంభవించింది. విభీషణుడు రహస్యాన్ని బయటపెట్టకుంటే రామాయణం ఎలా ఉండేదో కదా.